హాయ్ అండి. దారాలతో చేసుకుని సింపుల్ ఫ్లవర్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్‌కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని డిజైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రీ హ్యాండ్‌తో వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే అటు ఇటు లీఫ్ డిజైన్‌లా వేసుకొని మధ్యలో సర్కిల్ వేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ లాగా వేసుకోవాలన్నమాట. అంటే 2 సర్కిల్స్ వేసుకోవాలి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఇంక ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేసుకుందాము. దీనికోసము 4 వరుసల దారం నీడిలోకి ఎక్కించాను. ఇది సిల్క్ థ్రెడ్ అనమాట. 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా! 4 వరుసల దగ్గర ముడి వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఒకవైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ సర్కిల్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు లాంగ్ లేజీ డేజీ స్టిచ్తో వేసుకోవాలన్నమాట. ఈ సర్కిల్ కుట్టుకునేటప్పుడు మధ్యలోకి వచ్చేసరికి ఒక చోటకే వస్తాయి కదా థ్రెడ్స్ అన్నీ కూడా. ఈ చివరికి వచ్చేసరికి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఈ బయట వైపు లైన్లో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా స్టార్ట్ చేయాలన్నమాట. మిడిల్లోకి వచ్చేసరికి ఇంకా ఒక చోటే నీడిల్ అయితే కిందకి దింపాలి. అప్పుడే సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఎలాగైతే డ్రా చేసామో అలానే వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! నీడిల్ కిందకి దింపేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారం కట్ చేసుకోవాలి. ముడి వేసేసుకొని బ్యాక్ సైడు. ఈ లీఫ్ డిజైన్ కుట్టుకోవడానికి గ్రీన్ కలర్ సిల్క్ దారం ఇది 2 వరుసల దారంతో కుట్టుకోవాలన్నమాట. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది. 2 వరుసల దగ్గరే ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు లీఫ్ షేప్ ఎలాగైతే ఉందో అలానే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసాను. క్లాత్ మధ్య మధ్యలో కనిపించేటట్లు కొంచెం గ్యాప్ ఇచ్చాననమాట. ఫుల్గా కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు, అంటే దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్యాప్ ఇవ్వాలనే వేసాను అనమాట. ఫ్లవర్ ముద్దగా వేసాం కదా, అందుకని చెప్పేసి లీఫ్ డిజైన్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసాను. ఇదిగోండి లీఫ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ ఎలాగైతే కుట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ గ్లాస్ బీడ్స్ రౌండ్ సైజ్వి తీసుకున్నాను, 0 సైజ్వి. ఈ కుట్టుకోవడానికి కాటన్ దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. మిడిల్లో అయితే ఎల్లో కలర్ది వేసాను బాగా కనిపిస్తుందని. వీడియోలో చూపించినట్టు పర్పుల్ కలర్వి అక్కడక్కడ వేసేసుకోవాలి. ఇలా పక్క పక్కన వేసుకుంటూ డిజైన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. డిజైన్ ఉన్నదాన్ని బట్టి మనం కుడతాం కాబట్టి డిజైన్ ఈక్వల్గా వచ్చేటట్టు వేసుకోవాలి. అప్పుడే నీట్గా కనిపిస్తుంది నెక్ మొత్తం. ఇదే కాదండి, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మిర్రర్స్తో చేసిన డిజైన్స్ కూడా ఉన్నాయి. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.